నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 29న సరిపోదా శనివారం రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయనున్నాడు. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి రానుంది. అయితే నానితో నో చెప్పిన కథకు శర్వానంద్ ఎస్ చెప్పాడు అనే వార్త బయటికి వచ్చింది. ఇంతకీ నాని నో చెప్పిన కథ ఏంటి? అసలు నో చెప్పడానికి కారణమేంటి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. నాని సరిపోదా శనివారం మూవీ తర్వాత బలగం వేణుతో సినిమా చేయనున్నాడని వార్తలొచ్చాయి. నాని బలగం వేణు కాంబినేషన్లో దిల్ రాజు ఈ సినిమా నిర్మించాలి అనుకున్నారు. స్టోరీ లైన్ చెబితే బాగుంది అన్నాడని, ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్టే అంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఈ మూవీకి నాని నో చెప్పాడని టాక్ వినిపించింది. కారణమేంటంటే దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న మూవీకి బలగం వేణు చెప్పిన స్టోరీకి కాస్త పోలిక ఉందట. అందుచేత నాని ఒకేసారి ఒకే తరహా సినిమాలు చేస్తే బాగోదనే ఉద్దేశంతో నో చెప్పాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. నాని నో చెప్పడంతో డైరెక్టర్ వేణు అదే కథను శర్వానంద్కు చెప్పాడట. కథ విన్న శర్వా వెంటనే చేస్తానని మాట ఇచ్చాడట. బలగం సినిమా వలె ఈ కథ కూడా తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఉంటూ చాలా ఎమోషనల్గా ఉంటుందట. ప్రస్తుతం వేణు ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే వర్క్లో బిజీగా ఉన్నాడని తెలిసిందే. శర్వానంద్ ఇటీవల మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కానీ ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ప్రస్తుతం సరైన కథ కోసం చూస్తున్నాడు. నిజమో కాదో తెలియదు గానీ శర్వా వేణు మూవీ దాదాపు కన్ఫామ్ అని ప్రచారం జరుగుతోంది. మరి బలగం సినిమా వలె ఎల్లమ్మ సినిమాతో కూడా వేణు సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.